God says, ప్రభు సెలవిస్తున్నాడు, yes, my child, అవును నా ప్రియ బిడ్డ, I will make a help comparable for you. నీకు సాటి అయినటువంటి సహాయాన్ని నీ కొరకై నిర్మాణం చేస్తా. మన సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు, He will build your home. ఆయన మీ గృహాన్ని నిర్మిస్తున్నాడు. He will keep your home built. ఆయన మీ గృహాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. He will build your family. మీ కుటుంబాన్ని ఆయన He నిర్మిస్తున్నాడు. will build you into family. ఆయన మీకు కుటుంబాన్ని ఏర్పాటు This చేశాడు. is the promise of God for you today. ఈ రోజు దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానం ఇదే. చెన్నైలో అడయార్ ఉపవాసన ప్రార్థనా సమావేశంలో ఇచ్చిన సందేశంలోని ఒక భాగం మీకోసం విని దేవుని దీవెనలు పొందండి. Today the Lord showed me Genesis 2 and verse 18. ఈ రోజు దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనాన్ని నాకు చూపించాడు. It is not good for a man to be alone. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. Today God is going to end your loneliness. దేవుడు ఈ రోజు నీ ఒంటరితనానికి ఒక ముగింపుని తీసుకొని వస్తూ He ఉన్నాడు. is going to end your sufferings that you go through in loneliness. నీవు ఒంటరిగా అనుభవించినటువంటి శ్రమలకు ఆయన అంతం పలుకుచూ ఉన్నాడు. This is the promise of God for you today. ఈ రోజు దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానం ఇదే. Look at David. దావీదును ఒకసారి చూడండి. If you read 2 Samuel 11:1 and 2. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2 వచనాలు చూడండి. David also went away alone. దావీదు కూడా ఒంటరిగానే వెళ్ళాడు. He was a great man of God. అతడు గొప్ప దైవజనుడు, Heard the voice of God, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడు, had the wisdom of God, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడు, brought down Goliath, గొలియాతును చంపినవాడు, overcame the nations, దేశాలను జయించాడు, and became the king of nations. దేశానికి రాజుగా కూడా అయ్యాడు. But అయితే he went away alone. అతడు ఒంటరిగా వెళ్ళాడు. If you read this verse, ఈ వాక్యాన్ని మీరు చదివినట్లయితే the Bible says David sent Joab and his servants and all Israel to war. దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ కూడా యుద్ధమునకు పంపించాడు. But David. అయితే దావీదు, This but, when it is connected to a man or a woman in the Bible, it's dangerous. బైబిల్ గ్రంథములో ఈ బట్ అనేటువంటి మాట స్త్రీకో లేదా పురుషునికో కలిసినట్లయితే ఇది చాలా ప్రమాదకరం. But when it is connected to God, you will see miracles there. అయితే ఈ మాట దేవునితో కూడా ఏకమైనట్లయితే దేవుడు మనకు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. But David remained in Jerusalem. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. David remained alone in Jerusalem when all his armies, his commander and all Israel went to war to build God's kingdom. దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మాణం చేయడం కోసమై దావీదు యొక్క సేవకులు, సైన్యాధిపతులు, ఇశ్రాయేలీయులందరూ కూడా యుద్ధమునకు వెళ్ళారు. He was alone, away from doing battle for the kingdom of God. దేవుని రాజ్యము నిమిత్తమై యుద్ధం చేయడానికి బదులుగా అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు. David stayed back to be alone for himself. దేవుడు తన్ను తానుగా ఒంటరిగా అక్కడే నిలిచిపోయాడు. And from the roof, మిద్దె మీద నుండి నడుచుచూ ఉండగా the devil opened his eyes to see. అపవాది తన యొక్క నేత్రములను తెరిచాడు. That's what the devil does. అదేనండి సాతానుడు చేస్తున్నాడు. He opens our eyes to see. మనము చూడడానికి మన మనోనేత్రాలు తెరుస్తున్నాడు. God also opens our eyes to see his glory. దేవుడు కూడా మన నేత్రాలు తెరుస్తున్నాడు. ఎందుకనగా ఆయన మహిమను చూడడం కోసం. But when we are alone by ourselves, మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నామో devil opens our eye, అపవాది మన నేత్రాలు తెరుస్తూ ఉన్నాడు. makes us to see the flesh, శరీర కోర్కెలను మనకు చూపిస్తూ ఉన్నాడు. and it's pleasurable. అది చాలా ఆనందోత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నది. Exact replica of what he did to Eve. అపవాది ఏ విధంగా హవ్వకు చేశాడో అలానే చేశాడు. There is no difference between man and woman for the devil. సాతానుకు స్త్రీ పురుషులు అనేటువంటి భేదం ఏమాత్రము లేదు. He saw from the roof. అతడు మిద్దె మీద నుండి చూశాడు. He saw a woman bathing. స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీని చూశాడు. And he saw that she was beautiful to behold. ఆమె సౌందర్యవతిగా ఉండడం అతడు చూశాడు. That's why God says it's not good. అదేనండి దేవుడు అంటున్నాడు, అది మంచిది కాదు. It's not good to be alone. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. It is not good. అది మంచిది కాదు. It is not good. అది మంచిది కాదు. Today you may say you're lonely. ఈ రోజు మీరు ఒంటరిగా ఉన్నాను అని మీరు అంటూ ఉన్నారా? God is going to set you into a family. దేవుడు మిమ్మును సంసారాలుగా చేస్తూ ఉన్నాడు. Your family will be built. మీ యొక్క కుటుంబము నిర్మాణం చేయబడుతూ And ఉంది. all our hearts will be united together as one family.
మన యొక్క హృదయాలన్నీ కూడా ఏకమై ఒక కుటుంబంగా మార్చబడబోతున్నాం. And the heavenly family of God will be united with us. పరలోకమున్నటువంటి కుటుంబం కూడా మనతో కూడా ఏకం And he కాబోతుంది. says in 2 Corinthians 6:18, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 I will be a father to you. నేను మీకు తండ్రినయ్యుందును, You will be my sons and మీరు నా daughters. కుమారులు కుమార్తెలనై ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు. One family under God. దేవుని ఎడల మనమందరం ఒక కుటుంబం అవుతూ ఉన్నాం. Now who is this helper? ఎవరు మనకు సాటి అయిన సహాయం? Who is this helper which God is going to create for us? దేవుడు మన కోసమై నిర్మాణం చేయబోయేటువంటి యొక్క సహాయకుడు ఎవరు? When we are not alone with the devil and we are alone with God, God says, I will make a helper to help you to be in my image. మనము సాతానుతో ఒంటరిగా ఉండడం కాకుండా దేవునితో మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు నా స్వారూప్యములో ఉండడం కోసమై నేను మీకు సాటి అయినటువంటి సహాయాన్ని అందించబోతు ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. I will give you a helper నేను మీకు సాటి అయిన సహాయాన్ని ఇస్తాను. for you to be in my image, to be connected with me. మీరు నాతో కూడా ఏకమవడం కోసమై నా యొక్క స్వారూప్యములో మీకు సహాయాన్ని అందిస్తాను. The first helper is God himself. మొదటి సహాయం ఎవరనగా దేవుడు And మాత్రమే. in Matthew 18:5, మత్తయి సువార్త 18:5 వచనం the ప్రకారం, Lord says, if you receive one of these little ones, you have received me. ఈ చిన్నవారిలో ఎవరినైనా మీరు చేర్చుకున్నట్లయితే నన్ను చేర్చుకున్నట్లని ప్రభు సెలవిస్తున్నాడు. Who are these little ones? ఎవరు ఈ చిన్నవారు? Isaiah 58:7-8. యెషయా గ్రంథము 58:7-8 వచనాల్లో, People without dress, వస్త్రం లేనటువంటి వారు, people without food, ఆహారం లేనటువంటి వారు, people without a home. గృహం లేనటువంటి వారు. The Lord said, receive them, then you will receive me, the helper in your life. దేవుడు సెలవిచ్చాడు, వారిని మీరు అంగీకరించినట్లయితే సహాయకుడైనటువంటి నన్ను మీరు అంగీకరిస్తూ ఉన్నారు. That's what we do in Sisha. కనుక ఈ కార్యక్రమాన్ని సీసా ద్వారా నడిపిస్తున్నాం. The Lord spoke to me about that in 2004 and we started it in 2008. 2004 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. 2008 సంవత్సరంలో నేను ప్రారంభించాను. And in verse 8 of Isaiah 58, యెషయా గ్రంథము 58:8 వచనంలో the Lord says, I will be your rear ప్రభు guard. సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా మహిమని సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. You will have the light shining నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. and you will be protected and your healing will spring forth. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. We all say, మనమందరము చెబుదాం, Lord is my helper. దేవుడే నాకు సహాయుడు, I will not be alone. నేను ఒంటరిని కాను. Amen. ఆమేన్. The Holy Spirit will be your helper. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయుడు. Father, తండ్రి, every evil power which is tormenting the families, now I command those evil powers to leave their families in Jesus' name. కుటుంబాలను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులను యేసు నామమున విడిచి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. You accusing spirit, come out. నేరారోపణ మోపేటువంటి ఆత్మలారా బయటకు రండి. Lord, fill them with thy Holy Spirit. తండ్రి, మీ పరిశుద్ధాత్మ చేత నింపండి నాయనా. Where the Spirit of the Lord is, there is liberty. ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. Let them have liberty, Lord. తండ్రి, వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వండి. Let them begin to love each other. తండ్రి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ప్రారంభించుదురుగా. Holy Spirit, pour your love into their hearts. పరిశుద్ధాత్మ మీ ప్రేమను వారి హృదయంలోనికి కుమ్మరించండి. Pour your మీ ఆత్మను కుమ్మరించండి. pour your love. మీ ప్రేమను కుమ్మరించండి. Remove these evil spirits ఈ దురాత్మలను తొలగించండి. and even their own spirits, Lord. వారి ఆత్మలో నుంచి కూడా నాయన Let it be subdued and the Holy Spirit rise up within them. యేసు నామములో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో తీసుకుని Give వస్తుంది. them the grace to love each other in the family కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కావలసిన కృపనివ్వండి. and resurrect them. వారిని పునరుద్ధరింప చేయండి. Everyone who has gone through accusations unjustly, Lord, heal their hearts. తండ్రి, ఎవరైతే అన్యాయపు తీర్పు నొందారో వారి హృదయాలను మీరు స్వస్థపరచండి నాయన. And prosper them. వారిని వర్ధిల్ల చేయండి. Raise them in their office. వారి యొక్క ఆఫీసులో వారిని ఉన్నతంగా హెచ్చించండి. Raise them in their career. వారి యొక్క భవిష్యత్తులో కూడా వారిని హెచ్చించండి. And give them a very peaceful future. సమాధానకరమైన భవిష్యత్తునివ్వండి. Thank you for blessing them, Lord. తండ్రి, వీరిని దీవిస్తూ ఉన్నందు కొరకై వందనాలు. Thank you for blessing them. తండ్రి, వారిని దీవిస్తున్నందు కొరకై We వందనాలు. give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాను. Let this day be a day of great blessing for your children. మీ ప్రియ పిల్లలకు ఈ దినము గొప్ప ఆశీర్వాదకరమైన దినంగా ఉండుగాక. Thank you for doing it. అలాగున చేస్తూ ఉన్నందు కొరకై వందనాలు. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you.